अतः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ప్రాణము నా వాయుక్రియ, వాయువు యొక్క కార్యం కాదు. ఎందుకని? విడిగా ఉపదేశం చేశారు కనుక. ముఖ్య ప్రాణం వాయువు కాదు, ఇంద్రియుల సామాన్య వ్యాపారం కూడా కాదు, కానీ వాయు విశేషం. ఎందుకనగా స వాయునా జ్యోతిష, ఆ వాయు రూపమైన జ్యోతి ద్వారా అభివ్యక్తమవును ఇది ప్రాణం. శృతి ద్వారా ఏ తస్మాత్ జాయతే ప్రాణ, ఈ ఆత్మ నుంచి ప్రాణము ఉత్పన్నమైనది. వాయువు ప్రాణములను విడివిడిగా ఉపదేశం గావించిరి. అచ్చా, మొట్టమొదటిది అది వాయు రూపమైన జ్యోతి ద్వారా అభివ్యక్తమగును, అది వాయు ఉత్పత్తి. ఇది ప్రాణ ఉత్పత్తి. రెండు వేరువేరుగా చెప్పారు. ఇంద్రియముల వ్యాపారము ఇంద్రియముల కన్నా భిన్నము కాజాలదు. అందువల్ల శరీర భావమును పొంది పంచవృత్తి రూపమైన వాయు విశేషణమే ప్రాణము. వాయువు కాదు, వాయు విశేషం ప్రాణం. ఎందుకని? పంచవృత్తి రూపము ప్రాణ పాన ఉదాహరణ సమాన వ్యాన రూపాల్లో పొంది ఈ శరీరంలో కార్యం చేస్తూ ఉంటుంది కనుక ఈ వాయువు ఊరికినే నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది అంతే. దాని పని వేరు, ప్రాణం పని వేరు. అందుకని ప్రాణము విశేషము, వాయు విశేషం. ఇతడ పూర్వపక్షంలో ప్రాణ విషయంలో శృతి న్యాయముల విరోధం ఉండటం వలన సమన్వయ సిద్ధమును. శృతి న్యాయం సిద్ధాంతంలో విరోధం లేనందున సమన్వయం సిద్ధం. వాయువే ముఖ్య ప్రాణమా, లేక ప్రాణము ఇంద్రియముల సామాన్య వ్యాపారమా, లేక వాయు విశేషం ప్రాణమా? మూడు సంశయాలు. వాయువే ముఖ్య ప్రాణమా, లేకపోతే సామాన్య ఈ వ్యాపారమా, లేకపోతే వాయు విశేషమా? ఈ సంశయ పూర్వకంగా వాయువే ముఖ్య ప్రాణము. య ప్రాణ స వాయు స ఏష వాయు పంచవిధ. ఏదైతే ప్రాణమో అదే వాయువు, అది 5 రకాలు అని చెప్పారు. ఏది ప్రాణమో అదే వాయువు. ఆ వాయువు 5 భాగములై ప్రాణపాన సమాన ఉదాహరణ రూపములుగా శరీరంలో ఉన్నది అని చెప్పారు. వాయువునే ముఖ్య ప్రాణముగా చెప్పుతున్నది. ఇదంతా పూర్వపక్షి చెప్తున్నాడు. కానిచో ఇంద్రియముల సామాన్య వ్యాపారము ఈ పంచవృత్తులు గల ప్రాణము వేరు కాదనమాట. ఇంద్రియముల సామాన్య వ్యాపారము ఈ పంచవృత్తుల ప్రాణము వేరు కాదు. సాంఖ్యుల మతానుసారము ధర్మి ప్రాణములో భేదము కన్నా ధర్మము ప్రాణ వ్యాపారం భేదము తక్కువ దోషము. ఈ న్యాయానుసారము ధర్మి భేదము అంటే ధర్మోస్తి ధర్మి, అగ్ని. దాని ధర్మం ఏంటి? ప్రకాశము, కాల్చటము. అది అగ్ని యొక్క వ్యాపారం. దాన్ని ధర్మము అంటారు. ఇక్కడ వీడి సాంఖ్యుడు ఏమిటంటాడు? ధర్మి భేదము కన్నా ధర్మ భేదము తక్కువ దోషము. అన్ని న్యాయానుసారము అన్ని వ్యాపారమునే ప్రాణముని స్వీకరించవలెను. అది సిద్ధాంతి జవాబు. ముఖ్య ప్రాణం వాయువు కాదు. బస్ ఒకటే సెంటెన్స్. ముఖ్య ప్రాణము వాయువు కాదు. సంపూర్ణ ఇంద్రియ వ్యాపార రూపం కూడా కాదు.
ప్రాణ ఏవ బ్రహ్మణ చతుర్థపాద సవాయునా జ్యోతిష భాషసి తపత్య. ప్రాణమే బ్రహ్మం యొక్క చతుర్థ పాదము, వాయు రూపమైన జ్యోతి ద్వారా అభివ్యక్తమగును, ప్రకాశం నిచ్చును. ఈ శృతిలో వాయువు కన్నా భిన్నముగా ప్రాణమును ఉపదేశించిరి. ఈ వాయువు కన్నా భిన్నముగా ప్రాణమును ఉపదేశించిరి. ప్రాణమే బ్రహ్మము అని చెప్పారు. వాయు రూపమైన జ్యోతి ద్వారా అభివ్యక్తమవుతుంది. అంటే వాయువు వేరు, ఈ ప్రాణము దాని నుంచి ఉత్పన్నమైంది, అందుకని వేరుగా చెప్పారు. ఏతస్మాత్ జాయతే ప్రాణం మన సర్వేంద్రియాణిచ. ఈ ఆత్మ నుంచి ప్రాణము ఇంద్రియాలు ఉత్పన్నమయ్యాయని ముడతో చెప్పారు. బ్రహ్మం నుండి ప్రాణము, మనస్సు, అన్ని ఇంద్రియములు, ఆకాశము, వాయువు కూడా ఉత్పన్నమైంది. రెండు ఒకటే అయితే విడివిడిగా పేరు చెప్పవలసిన పని ఉండదు. బ్రహ్మ నుండి ఇవేంటి? ప్రాణము, మనస్సు, ఇంద్రియాలు, ఆకాశము, వాయువు. వాయువు పేరు చెప్పినప్పుడు రెండు ఒకటే అయితే ప్రాణం పేరు చెప్పక్కర్లేదు, ప్రాణం పేరు చెప్తే వాయువు పేరు చెప్పక్కర్లేదు. విడివిడిగా చెప్పారు కనుక రెండు వేరు అన్నది ఈ శృతి ద్వారా సిద్ధమైంది. ఏమిటి? ఏతస్మాత్ జాయతే ప్రాణో మన సర్వేంద్రియాణిచ అన్న శృతి ద్వారా వాయువు, ఇంద్రియ వ్యాపారం వేరువేరుగా చెప్తారు. వాయువు లేక ఇంద్రియ వ్యాపారం, ప్రాణం అని విడివిడిగా ఉపదేశం చేసి ఉంటారు. అదే చెప్పారు. ఇందులో కనుక వాయువు నుండి వాయువు, ఇంద్రియం నుండి ఇంద్రియ వ్యాపారము వేరు చేయలేము. అధ్యాత్మ భావన పొందిన ప్రాణాది 5 వృత్తులు వాయు విశేషం. అధ్యాత్మం అంటే ఆత్మని అధికృత్య వర్తతే అధ్యాత్మం అంటే శరీరం. ఇక్కడ ఆత్మ కాదు. శరీరంలో ఈ ప్రాణాలు 5 వృత్తులుగా ఉన్నాయి. అది వాయు విశేషము. అది అలా ఒప్పుకుంటే విరోధం ఉండదు అంటాడు. ఇంద్రియ వ్యాపారం ప్రాణం కాదు. ఇంద్రియం వల్లే ముఖ్య ప్రాణంలో కరణత్వం లేదు. కరణత్వం అంటే ఇన్స్ట్రుమెంట్. ఇంద్రియాలు చూడడము, వినడము ఇలాంటి వాటికి అవి కరణాలు. ప్రాణం అలా కాదు. కరణము, కరణ వ్యాపారం కన్నా భిన్నమైన ముఖ్య ప్రాణము. కరణం ఇంద్రియం, కరణ వ్యాపారం చూడడం. భిన్నమైన వీటి కన్నా భిన్నం ముఖ్య ప్రాణము. జీవుని వల్లే స్వతంత్రమని చెప్పవలేను. ఈ పూర్వపక్షి అంటున్నాడు, ప్రాణంలో కరణత్వం లేదు, అది స్వతంత్రము. అందుకని జీవుడిలాగా జీవుడు కర్త భోక్త అనుకుంటాడు. అదేవిధంగా ఈ ప్రాణాన్ని ఇందులో కరణత్వం లేదు గనక దీన్ని స్వతంత్రమని చెప్పాలి అని పూర్వపక్షి సంశయం. ప్రాణాన్ని స్వతంత్రమే ఈ శరీరంలో అని చెప్పాలి అంటాడు. అప్పుడు సూతం చెప్తున్నారు, చక్షురాదివత్తు తత్సాదిభ్య. తూ అంటే కానీ, నువ్వు చెప్పింది సరికాదు. ఎందుకని? ఈ ఇంద్రియాలు వీటితో పాటు విడిగా దాన్ని ఉపదేశం చేశారు. సహశిష్యాదిభ్య. ప్రాణము జీవాత్మలే స్వతంత్రం కాదు, చక్షురాది కరణముల వలె పరాధీనము. స్వతంత్రం కాకపోతే పరాధీనం. ప్రాణ సంవాద ప్రకరణములో చక్షురింద్రియములతో పాటు ప్రాణములు కూడా చెప్పింది.
చాందోగ్యంలో, బృహదారణ్యకంలో ఈ ఇంద్రియాలు ఏమి శ్రేష్టము అన్నది ఒక కల్పిత కథ ద్వారా చెప్పారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇంద్రియాలన్నీ దెబ్బలాడుకుంటాయి. ఇది కల్పన. అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయి. బ్రహ్మగారు అంటాడు, మీ అందరిలో ఏది శరీరాన్ని వదిలిపెడితే ఈ శరీరం కుళ్ళిపోతుందో, పనిచేయదో అదే అన్నిటికన్నా శ్రేష్టము అంటాడు. అప్పుడు ఈ ఇంద్రియాలు ఒక్కొక్కటి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి. కొంతకాలం మళ్ళీ వచ్చినా శరీరం అలాగే ఉంటుంది. కళ్ళు పోయినా గుడ్డిబాడులాగా, చెవులు పోయినా చెవిటిబాడులాగా, మాట లేకపోతే మూగబాడిలాగా, ఇలాగా అన్ని ఇంద్రియాలు విడివిడిగా పోయి మళ్ళీ వచ్చేస్తాయి. శరీరం అలాగే ఉంటుంది. ప్రాణం పోవడానికి సిద్ధమయ్యేటప్పటికీ ఇంద్రియాలన్నీ కదిలిపోతాయి. అప్పుడు ఇంద్రియాలన్నీ ప్రాణాన్ని ప్రార్థన చేస్తాయి. అయ్యా, నువ్వే మా అందరికన్నా గొప్పవాడివి, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టద్దు, నువ్వు వదిలిపెడితే మేము ఉండలేము అని ప్రార్థన చేస్తాయి. అదేనమాట, అది ప్రాణ సంవాదము. ప్రకటనలో చక్షురింద్రియాలతో ప్రాణం కూడా చెప్పింది, ప్రాణంలో అతీతత్వం కూడా చెప్పింది. శబ్దము జీవనం వల్లే ప్రాణం స్వతంత్రం కాదు. ఈ శరీరంలో జీవంతో సమానంగా ప్రాణంతో కూడా స్వాతంత్రం తెలుసుకొనవలేను. రాజపురుషుని వలె, అంటే రాజుగారి మనిషి, అందుకే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. కర్తృత్వంలో, జీవన కర్తృత్వంలో చక్షురాదీంద్రులు ఉపకరణములు, ఇవన్నీ కరణాలు. అలాగనే ముఖ్య ప్రాణము అన్ని ప్రయోజనములు సాధించటం వలన రాజునకు మంత్రి వలె జీవునికి ఉపకరణము. రాజుగారికి మంత్రి ఎలాగో అలాగే ఈ జీవుడికి ప్రాణం, ఇది కూడా ఉపకరణమే. అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రాణ సంవాదాది ప్రసంగములో చక్షురాది జీవులతో పాటు ముఖ్య ప్రాణం యొక్క ఉపదేశం వినపడుతున్నది. సమాన ధర్మములు ఉన్నవారిని జతగా ఉపదేశించడం యుక్తియుక్తము. శాసిష్టాది అంటే తోడుగా, శాసిష్టాదిభ్య ఆది ఒకటి ఇచ్చింది సూత్రంలో. ప్రాణంలో స్వతంత్రం లేదని చెప్పుడుకు, అచేతనం చెప్పుడుకు, భౌతికత్వాలు చెప్పుడుకు అని తెలుసుకున్నాను. ఆది అంటే శాసిష్టాది, ఒకటి ఇంద్రియాలతో జత చేసి చెప్పారు, ఇంకొకటి ఈ మూడు కారణాలు. ప్రాణంలో స్వతంత్రం లేదు, అది అచేతనము, మళ్ళీ భౌతికము అని తెలుసుకోవాలి. చక్షురాదింద్రియములే ప్రాణము కూడా జీవునికి ఉపకరణం స్వీకరించవచ్చు. కన్నులకు రూపం విషయం అన్నట్లు ప్రాణంలో కూడా ఒక విషయం ఉండగలను. నువ్వు కరణం అన్నావు. కరణం అంటే మీన కరణాలు కొన్ని విషయాలు ఉన్నాయి, అలాగే ప్రాణానికి కూడా ఒక విషయం ఉండాలి అంటాడు పూర్వవాది. అకరణత్వాచాన దోషస్తతా హి దర్శయతి. కానీ ఈ ప్రాణానికి ఇంద్రియాలకు ఉన్నట్టు ఒక విషయం లేదు. అకరణత్వాచ, కానీ దోషం లేదు. అలాగే శృతిలో చెప్తారు, ప్రాణం ఇంద్రియం వంటిది కాదు. ఏదో ఒక విషయం నిర్వహించుతూ జీవనానికి ఇంద్రియం వల్లే ఎదురున్న విషయం చూచుట, ఆగ్రహించుట మరో సంసార భోగములకు జ్ఞానం నందు సాధనము కాదు. ప్రాణము విషయమును గ్రహించినది కాదు.
ప్రాణమునకు విషయం ఉండవలంటే దోషము రాదు. ప్రాణం ఏ కార్యం నిర్వర్తించలేదని చెప్పజాలం. ఎందుకనగా తాన్ వరిష్ఠ, ఆ ప్రాణ సంవాదంలో బ్రహ్మగారు చెప్తారు ఏమిటి, ఏది శరీరాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు ఈ శరీరం కులిపోతుందో అది మీలో శ్రేష్టము, తాన్ వరిష్ఠ అని చెప్పినప్పుడు ఆ ఇంద్రియాలకి ఈ ప్రాణం చెప్పింది, ఒరే బాబు నేనే మీ అందరికీ అన్ని చేస్తున్నాను, మీ అందరికన్నా నేనే గొప్ప. తాన్ వరిష్ఠ ప్రాణం వాచ అనేది ఉంటుంది. అది శరీరము మరియు ఇంద్రియమును ధరించే కార్యం చేయుచున్నది. ఇది ఈ ప్రాణం. చక్షురాది ఇంద్రియములే ప్రాణమును జీవుని ఉపకరణ చెప్పాను. ఆ ప్రాణం ఇంకో విషయం ఉండవలసిన దోషము నాదు. ఇంద్రియములకు ఆయా విషయం ఉండటం వలన వాళ్ళలో కరణత్వం, ప్రాణం కరణత్వం అట్లా కాదు, కానీ అన్ని ప్రకారము. ఎట్లనగా శరీరాలను బతికించటకు మాత్రమే కానీ ఈ శరీరాన్ని జీవించేటలా ఉండనిస్తుంది, బతికించడానికి. ఇంద్రియం అనే విషయం ఏంటంటే కాదు. ఈ విషయమే కృష్ణోపతిలో ఎట్టు చెప్పి తాన్ వరిష్ఠ ప్రాణవాచ మా మోహం ఆపత్యత అహమేవ ఏతత్ పంచదాత్మాన ప్రపంచే ఏతద్ బాణం అవస్తభ్య విధారయామి. వరిష్ఠ ప్రాణం, ముఖ్య ప్రాణం ఆ ఇంద్రియాలకు చెప్పింది, మీరు మోహంలో పడద్దు. నేనే 5 భాగాలుగా అయ్యి, బాణం అంటే వాగతిగంధనియో, దాన్నే వభయోరభేద బాణం అంటారు శరీరం. అవస్తభ్య, దీన్ని నేనే దీనికి ఆధారంగా ఉన్నాను. ఇంద్రియములారా మీరు మోహమును పొంది వ్యర్థమైన విమానం పొందకూడదు. నేనే 5 భాగములుగా విభక్తమై ఈ శరీరమును ధరించుచున్నాను. ప్రాణము శరీరం వదిలి వెళ్ళినప్పుడు ఇంద్రియములు పనిచేయవు, శరీరం కూడా పడిపోను. ఈ ప్రసంగమును చూచుచు శృతి శరీర స్థితి ప్రాణం యొక్క విశేష వ్యాపారమని చెప్పుచుంది. శరీరం ఉండడానికి ముఖ్య ప్రాణం వస్తుంది. ప్రాణం వల్లనే శరీరం ఉండను, లేనిచో కుళ్ళిపోవును. ఒకటే లెక్క. ఇప్పుడు పంచవృత్తే మనోవద్ వ్యపదిశ్యతే. పంచవృత్తి అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వాట్ల 5 వ్యాపారాలు. మనోవద్ వ్యపదిశ్యతే, వీటిలో 5 ముఖ్యం మనస్సు. అలాగే ఈ ప్రాణాన్ని కూడా ఉపదేశం చేశారంటాడు. శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా అంతఃకరణ శ్రద్ధాది 5 వృత్తులు జ్ఞానం కలుగుతున్నది. ప్రాణోపాన స్థితిలో ప్రాణమును కూడా ప్రాణపాన ఉదాన సమాన వ్యానాది భేదములు 5 వృత్తులు చెప్పింది. ఏ విధంగా అయితే అంతఃకరణానికి 5 వృత్తులు శబ్దస్పర్శ రూప రసగంధాదులు, అలాగే ప్రాణానికి 5 వృత్తులు ఉన్నాయని చెప్పారు. మనోవత్ పంచవృత్తి రెండింటికి ఉన్నాయి. మనోవత్ వ్యపదిశ్యతే అంటే ఉపదేశం చేస్తున్నారు అని. బృహదారణ్యకులో ప్రాణోపాన పాన వ్యాన ఉదాన సమాన, ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము 5 వృత్తులుగా ప్రాణమును ఉపదేశించారు బృహదారణ్యకంలో. ముఖ్య ప్రాణం యొక్క విశేష కార్యము దేహధారణము, దేహాన్ని ధరిస్తుంది. శ్రోత్రాది నిమిత్తము ద్వారా కలుగు శ్రద్ధాలను గ్రహించడం మనస్సు యొక్క 5 మనోవృత్తులు ప్రసిద్ధము. ఈ జ్ఞానేంద్రియాల విషయాల్ని గ్రహించడానికి మనస్సులో 5 వృత్తులు ఉన్నాయి. అదే 5 వృత్తులు మనస్సు ప్రసిద్ధం. ప్రాణానికి 5 వృత్తులు చెప్పబడినవి.
ఉచ్ఛ్వాస రూపం ప్రవర్తించినప్పుడు ప్రాణనామం, ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఉన్నప్పుడు ప్రాణం. ఆహారాదులను మూత పురుష క్రిందితో అధోగమన వ్యాపారము అపానం. ఊర్ధ్వాభిముఖమై జీవుని యొక్క నిర్గమన కారణమైనప్పుడు ఊదనతి ఉదానం. పత్రమైన ఆహారస్సును అన్నిలకు పంచిచ్చినప్పుడు సమానం. సర్వ శరీరంలోనూ సంధుల్లో జాయింట్స్ వ్యాపించి బలవంతమైన కార్యములను ఆచరించినప్పుడు జ్ఞాననామంతోనూ ఈ ప్రాణం 5 నామంతో వ్యవహరింపబడుతున్నది. ఈ అసాధారణ వ్యాపారం అపేక్షించి మనస్సు వలె ప్రాణం కూడా జీవుని ఉపకరణం అని చెప్తుంది. ఈ 5 కార్యాలు చేస్తోంది గనక మనస్సులాగా ఈ ప్రాణం కూడా జీవునికి ఉపకరణము. అంతేగాని విషయాన్ని గ్రహించడానికి కాదు. ఇది ఇంతవరకు ఈ అధికరణం అయింది, వాయుక్రియాధికరణము. ఇప్పుడు శ్రేష్ఠ అణుత్వాధికరణం. అణుత్వాధికరణము అంటే అణువు అంటే సూక్ష్మం. మరి శ్రేష్ఠని చెప్పారు, చూద్దాం. ప్రాణం యొక్క ఉత్పత్తి మరియు దాని స్వరూపము. ప్రాణము ఉత్పత్తి. ఏతస్మాత్ జాయతే ప్రాణ మన సర్వేంద్రియ అని ప్రాణం యొక్క ఉత్పత్తి. దాని స్వరూపం 5 భాగాలుగా విభాగం అయ్యి శరీరంలో పనిచేస్తూ ఉంటుంది. ఇవి 2 కిందటి అధికరణంలో చెప్పారు. ప్రాణం యొక్క పరిమాణము. ఇది చిన్నదా పెద్దదా, దీని సైజ్ ఏమిటి చెప్పుడుగో అతిదేశ సంగతి ద్వారా ఈ అధికరణలు చెప్పుచున్నారు. అతిదేశ సంగతి ఇంకో దాంట్లో చెప్పింది ఇక్కడ చెప్పడం. ఈ అధికరణంలో ప్రాణం యొక్క పరిమాణము ఈ అధికరణంలో విచారించదు, అది విషయం. సంశయము, ప్రాణం వ్యాపకమా లేక పరిచ్ఛిన్నమా? క్షుద్ర జంతువుల నుండి హిరణ్యగర్భ పర్యంతము అన్ని దేహములలో సమాన రూపముగా ఉండటం వలన ప్రాణము వ్యాపకమని చెప్పుటే ఉచితము అని పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, సమిష్టి రూపంలో ఉన్న అధిదైవిక వాయువు వ్యాపకం, అధిదైవికమైన వాయువు వ్యాపకం. వ్యష్టి రూపంలో ఆధ్యాత్మిక వాయువు పరిచ్ఛిన్నము. ఇంద్రియముల వలె ప్రాణము కూడా అతీంద్రియము. ఈ ప్రాణం కూడా ఇంద్రియాలకు కనిపించదు. ఇది అణుత్వాధికరణం. అణు అంటాడు పూర్వపక్షి, అంటే వ్యాపకము అని పూర్వపక్షి అంటే కాదు. అణుపరిమాణం. అణుపరిమాణం అంటే మధ్యం పరిమాణం, ఎంత శరీరం ఉందో అంత శరీరంలో అంత వ్యాపించి ఉంటుంది ప్రాణం. అది ఇప్పుడు వైయాసిక న్యాయమాల. ప్రాణోయం విభుర్ అల్పోవా విభూ స్యాత్ పురుషుపక్రమే. ఈ ప్రాణము వ్యాపకమా లేకపోతే అల్పం చిన్నదా అంటే అప్పుడు పూర్వపక్ష సమాధానం చెప్తున్నాడు. విభూ స్యాత్ పురుషుపక్రమే. ఋషి అంటే దోమ కన్నా చిన్న జంతువు. అక్కడి నుంచి హిరణ్య గర్భం దాకా అది వ్యాపించి ఉంది కనుక హిరణ్య గర్భ పర్యంతే సర్వదేహే సమోక్తిత, అన్ని దేహాల్లో సమానంగా ఉంది కనుక ఈ ప్రాణము విభువు వ్యాపకము అంటాడు. సమష్టి వ్యష్టి రూపేణ విభురేవ అధిదైవిక. సమష్టి ప్రాణం విభు, అది అధిదైవికం. అధ్యాత్మకో అల్ప ప్రాణ.
మన దేహంలో ఉన్నది అది అల్పం. స్యాత్ అదృశ్యస్య యథేంద్రియం. ఇంద్రియాలు కంటి కనబడవు. ఇంద్రియాల సీటు, కుర్చీ, గోలకాలు అవి కనిపిస్తాయి మనకి. అందుకని ఒక్కొక్కసారి కళ్ళుంటాయి, దృష్టి ఉండదు. చెవులుంటాయి, వినపడదు. అంటే ఏమిటి? ఈ ఇంద్రియాలు అతీంద్రియములు. ఇంద్రియాలు కంటికి కనపడవు. ఎందుకని? సూక్ష్మభూతాలతో చేయబడ్డాయి. సూక్ష్మేంద్రియాలతో చేయబడడం వలన స్థూల దృష్టికి అవి కనిపించవు. అందుకనే ఈ సూక్ష్మ శరీరము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలు ఇవన్నీ సూక్ష్మభూతాలతో చేసిన సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం వదిలిపోయేటప్పుడు ఎవరికి కనిపించదు. ఏమిటంటే ప్రాణం పోయిందంటారు. ఎలా పోయింది? పట్టుకోలేదా? ఏం పట్టుకుంటాడు? అందుకని ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకు అనువాదం ప్రాణం వ్యాపకమా లేక పరిచ్ఛిన్నమా అంటే సీమితం. అంటే పూర్వపక్షం అంటాడు ప్రాణం వ్యాపకం. దోమ కన్నా సన్న జంతువుతోనూ, దోమతోనూ మొదలై హిరణ్య గర్భ పర్యంతము అన్ని దేహంలో సమానంగా ఉండటం వలన ప్రాణం వ్యాపకం అంటాడు. ఇది పూర్వపక్షం. సమష్టి రూపం వలన అధిదైవిక వాయువు వ్యాపకం. అధిదైవికమైన వాయువు వ్యాపకం. ఆధ్యాత్మిక ప్రాణము ఇంద్రియముల వలె పరిచ్ఛిన్నము మరియు అదృశ్యము. నా దృశ్యం ఇది అదృశ్యం, ఇంద్రియాలకు కనిపించదు. ఇప్పుడు దీనికి భారతీయ దేశం వారి వ్యాఖ్య. పృష్టి అనగా దోమ కన్నా చిన్న జంతువు, దాని పేరు పుత్తిక. పుత్తిక నుండి మొదలై హిరణ్య గర్భ పర్యంతము అన్ని శరీరంలో ఆయా శరీరం అంతటా వ్యాపించడం ప్రాణం వ్యాపకం. శృతిలో సమః పృష్టిన సమో మసకేన, పుత్తికతో సమానము. మసకం అంటే దోమ. ఈ విషయం వినపడుచున్నది. అన్నిట్లోనూ సమానంగా ఉంది కనుక ఈ ప్రాణం వ్యాపకము అంటాడు పూర్వపక్షి. ఆదిదైవికి హిరణ్య గర్భ ప్రాణము వ్యష్టి, సమష్టి రూపంలో ఉన్నందున ఈ ప్రాణము వ్యష్టి సమష్టి రూపంలో ఉంది. వ్యష్టి హిరణ్య గర్భుడు, నై సమష్టి. వ్యష్టి మన శరీరాదులు. ప్రాణము వ్యష్టి, హిరణ్య గర్భము సమష్టి. అందుకని వాయురేవ వ్యష్టి వాయురేవ సమష్టి అనేది. ఆ విభుత్వమునే సమపృష్ణ అని శృతి ద్వారా విస్తారము గావించింది. వాయువే వ్యష్టి ప్రాణం ద్వారా, వాయువే సమష్టి. ఆ సమష్టిని చెప్పడానికి సమపృష్ణ సమో మసకేనా అని చెప్పారు హిరణ్య గర్భంలో విస్తారం. కానీ ఆధ్యాత్మిక ప్రాణము ఇంద్రియముల వలె పరిచ్ఛిన్నము, అదృశ్యము కనుక అణుశ్చ అన్నారు. అణుశ్చ అంటే ఇది పరిచ్ఛిన్నము, ఇది శరీరంలో ఉండే ప్రాణం. పూర్వాధికరణలో చెప్పిన ముఖ్య ప్రాణం అనుప్రమాణం కలది, పరిచ్ఛిన్నము, అదృశ్యము. ముఖ్య ప్రాణము అనుపరిమాణం అంటే సీమితం, పరిచ్ఛిన్నం, అదృశ్యం, ఇంద్రియాలకు కనిపించు. ఉత్క్రమణం చెప్పు శృతిలో విభుత్వం చెప్పు శృతికి విరోధం ఉండటం వలన సంబంధమే అసిద్ధం. ఉత్క్రమణము అంటే శరీరం వదిలిపెట్టి పోవడం, సూక్ష్మ శరీరం.
విభుత్వం ఏది సమపురుషిణ సమోమసుకేనా అని విభుత్వం చెప్పారు కనుక ఇప్పుడు విభుత్వం ఉంటే ఉత్క్రమణ ఉండదు, ఉత్క్రమణ ఉంటే విభుత్వం ఉండదు. అందుకని శృతిలో విభుత్వం చెప్పారు కనుక ఈ ఉత్క్రమణానికి విభుత్వానికి విరోధం ఉంది అంటాడు పూర్వాన్ని. విరోధం లేదు అంటాడు సిద్ధాంతం. తమ ఉత్క్రామంతం సర్వే ప్రాణ ఉత్క్రామంతి. పూర్వపక్షి చెప్తున్నాడు శరీరం వదిలి ముఖ్య ప్రాణం పోనప్పుడు అన్ని ఇంద్రియములు దాంతో పోను. ఈ ఉత్క్రాంతిని చెప్పు శృతిలో వ్యాపకం చెప్పు ఈ శృతికి విరోధం కలదా లేదా? వ్యాపకం ఏంటి? సమపురుషిణ సమోమస్కేన్ సమ ఏబి స్త్రిభిర్లోకై సమో నేను సర్వేణి. ఇది అదే శృతి ఏబి స్త్రిభిర్లోకై సమో. ఈ వాయువు వ్యాపించుంది. సమో అనేది సర్వేణ అన్నిట్లో సమానంగా ఉంది. మూడు లోకములతోనూ సర్వ బ్రహ్మాండములతోనూ ప్రాణం సమానము, అన్నింట్లోనూ వ్యాపకము. ఈ శృతులకు విరోధము కలదన్న పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు ముఖ్య ప్రాణం కూడా చక్షురాది ఇంద్రియం వల్లే అనుపరిమాణం కలదు. అణుత్వంగా సూక్ష్మత్వం, పరిచ్ఛిన్నత్వం, సీమితం. పరమాణు తుల్యం కాదు. అణు అంటే మరీ పరమాణం అనుకోవద్దు. పరిచ్ఛిన్నం, సీమితం. ప్రాణం 5 వృత్తుల్లో విభిన్న వ్యాపారం గావించుతూ సర్వ శరీరము వ్యాపించినది. ప్రాణమును పరిచ్ఛిన్నమని చెప్పినా దాని విభుత్వం అని చెప్పి శృతికి విరోధం కలగనట్లు అట్లా సరికాదు. విభుత్వ శృతి సమష్టి వాయువుని చెప్పుతున్నదే కానీ సమష్టి వాయువు పైన వ్యాపించి ఉన్న బయట వ్యాపించి ఉన్న వాయువుకి చెప్తోంది విభుత్వం, సర్వవ్యాపకం. శరీరంలో ఉన్న ఆధ్యాత్మిక వాయువు గురించి కాదు, శరీరంలో ఉన్న వాయువు గురించి చెప్పట్లేదు. చెప్పిన శృతులలో విరోధం లేదు. నువ్వు విరోధం ఉంది అంట, విరోధం లేదు. ఒకటి సమష్టి వాయువు, అది బయట ఉంది, అది వ్యాపకం. ఇంకోటి వ్యష్టి, అది ప్రాణము, అది శరీరంలో ఉంది. అదే శృతి చెప్తుంది. అందుకని తేడా లేదు, శృతుల్లో విరోధం లేదు. ఇప్పుడు జ్యోతిరాధ్యధికరణం ఈ విధముగా ముఖ్య ప్రాణం యొక్క అధ్యాత్మ అధిదేవ భేదం ద్వారా అణుత్వము మరియు విభుత్వము చెప్పి, అణుత్వం అంటే పరిచ్ఛిన్నం, మధ్య పరిమాణం. ఈ ప్రాణ ప్రసంగం ఉండే అధిదేవతల ద్వారా అధిష్ఠితమైన ఇంద్రియుల వ్యాపారం చెప్పుటకు ఇప్పుడు ఇంద్రియాలకి వ్యాపారం చెప్తారు. సంగతి హిరణ్య గర్భని ప్రాణములను ఇంద్రియములను విష్ణుజీవుల ప్రాణేంద్రియములకు అధిదేవతలని తెలుసుకొనవలెను. ఇప్పుడు ఇంద్రియములు వ్యష్టి జీవులు, విడివిడిగా ఉన్న జీవులు, వీటికి ప్రాణాలు ఇంద్రియాలు ఉన్నాయి. ఆ హిరణ్య గర్భంలో ఉన్నటువంటి దేవతలు, హిరణ్య గర్భం నుంచి విరాట్ నుంచి దేవతలు, ఆ దేవతలు ఈ వ్యష్టి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు. అవి ఆజ్ఞ ఇస్తేనే ఈ ఇంద్రియాలు పనిచేస్తాయి. అందుకనే ముందు చదివాం, శరీరం పోయేటప్పుడు ఆ దేవతలు వాళ్ళ శక్తిని వెనక్కి తీసుకుంటారు.
అప్పుడు కనిపించదు, వినిపించదు, ఏమీ లేదు. అందుకని అధిదేవతలు అంటే ముందు ఒకసారి చెప్పాం. అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, చంద్రమా మనోభూత్వా హృది ప్రావిశత్. అగ్ని తన అంశంతో వాక్కులో ప్రవేశించింది. అందుకనే అగ్ని అద్దాన్ని ఇలాంటి వాటిని చీల్చుకుపోతుంది. అగ్ని ప్రకాశం ఉంది అంటే మనం గాజు తలుపులు పెట్టామంటే లోపలికి వచ్చేస్తుంది. అంటే ఏమిటి? ఈ ప్రకాశ రూపమైన అగ్ని కొన్ని వస్తువులను చీల్చుకుని లోపలికి పోతుంది. ఆ అగ్ని యొక్క అంశము ఈ వాణి. అందుకని నువ్వు జీవితాంతం ఎవరికైనా సేవ చెయ్యి, కానీ కొన్ని కటువుగా మాట్లాడు, వాడు నువ్వు చేసే సేవ అంతా మర్చిపోతాడు. ఆ కటువు మాటలో జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకని? ఈ వాణి అగ్ని గనక అది గుండెలను చీల్చుకుని లోపలికి వెళ్ళిపోయింది, అక్కడే ఉంటుంది, బయటికి రాదు. అందుకని ఈ దేవతలు ఆయా అంశాలతో ఈ జీవంలో ప్రవేశించారు. అది వ్యష్టి జీవుల ప్రాణేంద్రియులకు అధిదేవతలను తెలుసుకొనవలేను. అధిదేవతల ద్వారా అధిష్ఠులైన ఇంద్రియములు చేష్టలను చెప్పుడుకో ప్రసంగ సంగతి. ఆ దేవతల ద్వారా ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఈ అధికరణం. చక్షురాది ఇంద్రియుల ప్రవృత్తిని గురించి విచారించదు. ఇంద్రియుల ప్రవృత్తి దైవాధీనమా లేక దైవ నిరపేక్షమా, ఆ దేవతల యొక్క అధీనమా కాదా అంటారు. అది సంశయం. ఇంద్రియాల ప్రవృత్తి దేవతల అధీనమా కాదా? పూర్వపక్షం. ఇంద్రియాల ప్రవృత్తి స్వతంత్రం, దైవాధీనం కాదు. దైవాధీనమైన దేవతలు కూడా జీవుని భోగంలో అనుభవించవలేను. దేవతల అధీనము అంటే వీటి చేసే పుణ్యపాపాలు దేవతలు కూడా పోతాయి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం భాగాల ప్రవృత్తి దైవాధీనం స్వీకరించను, ఆయా భోగములు దేవతలకు కలిగినని చెప్పుడు ఉచితము కాదు. ఆయా భోగములు ఇంత మునుపు కూడా ఒకసారి కథ చెప్పాం. ఒక బ్రాహ్మడు తోటలో ఆవు తిరుగుతూ ఉంటే దాన్ని కొడితే చచ్చిపోతుంది. అప్పుడు వాడు ఏమిటంటాడు? చేతులకి అధిదేవత ఇంద్రుడు, ఈ పాపం ఇంద్రుడికి పోతుంది అని. అప్పుడు ఆ ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి వీడిని అడుగుతాడు, ఈ తోట ఎవరిది? నాది. ఈ పువ్వులు ఈ కాయలు అన్నీ ఎవరు పెంచుతున్నారు? నేను. ఇదంతా నీది అయినప్పుడు చచ్చిపోయిన ఆవు పాపం ఇంద్రుడికి ఎలా పోతుంది అని అడుగుతాడు. ఇది గురుమహారాజు కూడా చెప్పారు. కనుక ఇక్కడ ఏమిటి? ఆయా భోగము దేవతల కలుగుతున్న చెప్పుడు ఉచితము కాదు. భోగం జీవుడికే. దేవతల భోగము దేవ శరీరంలోనే సిద్ధము. దేవతల యొక్క భోగము ఆ శరీరాల్లో సిద్ధం. అన్ని శరీరంలో తమ తమ కర్మానుసారం జీవుడే భోక్తగా స్వీకరించవలేను. మనం చేసిన కర్మలకి జీవుడే భోక్త. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. స్వతంత్ర దేవతంత్ర వా వాగాద్యాసు స్వతంత్రత నోచేద్ వాగాదిజ్యో భోగో దేవానాం స్యాన్ నచ ఆత్మనః సుతం అజ్ఞాదితంత్రత్వం భోగో అజ్ఞాదేస్తు నోచితః
దేవదేహేషు స్థిత్వా జీవో భుంక్తే స్వకర్మణ. స్వతంత్ర దేవతంత్ర భాగాద్య భాగాది ఇంద్రియముల స్వతంత్రముల దేవాధీనముల. అంటే స్వతంత్రం ఎందుకని? లేకపోతే ఈ ఇంద్రియాలు చేసే పుణ్యపాపాలు ఆ దేవతలకి పోతాయి. అందుకని స్వతంత్రము ఉంటాడు. ఎవడు? పూర్వపక్షి. లేదు, స్వతంత్రము ఉంటాడు ఇంద్రియాలు. లేకపోతే దేవాధీనం అంటే ఇంద్రియాలు చేసిన పాపం దేవతలకు పోతుందంటాడు. అది శృతం అజ్ఞాది తంత్రత్వం భోగో అజ్ఞాదేస్తు నోచిత. అగ్ని ఆది అధీనము ఇంద్రియాలు దేవతల అధీనం. కానీ ఈ జీవుడు చేసిన కర్మల భోగము ఆ దేవతలకు పోతుందని చెప్పడం సరికాదు. దేవదేహేషు స్థిత్వా. ఎందుకని? ఆ దేవతల శరీరంలోనే వాళ్ళ కర్మలను వాళ్ళు అనుభవిస్తారు. ఈ స్థూల శరీరం ఉందే, దీని పేరు భోగాయతనం శరీరం అంటారు. ఇది వాళ్ళు చేసిన కర్మలకి ఆధారం. అందుకని దేవతలు చేసిన కర్మలకి ఆధారం దేవతా శరీరం, మనిషి శరీరం కాదు. కానీ వాళ్ళ యొక్క అంశ ఈ ఇంద్రియాల్లో ఉంటుంది. భుక్తే స్వకర్మణ, జీవో భుక్తే స్వకర్మణ. దేవుడు తన కర్మను తనే అనుభవిస్తాడు. ఇప్పుడు ఈ వైయాసిక న్యాయమాలకి అనువాదం భాగాధీనం స్వతంత్రములా లేక దైవాధీనంలా. స్వతంత్రములు కానిచో భాగాధీన్య భోగం దేవతలకు చెందును. ఇంతవరకు పూర్వపక్షం. అప్పుడు సిద్ధాంత జవాబు. భాగాధీన్యులు పరతంత్రములు. ఇంద్రగణంగా శృతిలో అజ్ఞాని దేవతల అధీనం ఇంద్రియుల భోగం అని చెప్పింది. అజ్ఞాని దేవతలకు ఈ జీవ భోగ ప్రసంగం లేదు. దేవ శరీరంలో దివ్య భోగములు కలుగును. జీవుడు తన కర్మానుసారము కర్మలను అనుభవించును. ఇది ఈ వైయాసిక న్యాయ అనువాదం. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. భాగాది ఇంద్రియములు వాని విషయంలో స్వాతంత్రముగా ప్రవృత్తమగు పరతంత్రములై దైవాధీనములు కావు. పూర్వపక్షం అంటున్నాడు భాగాది భోగము దేవతలు అనుభవించవలసిన ప్రసంగము వచ్చును. జీవాత్మలో భోగత్వం ఉండదు అని పూర్వపక్షి. సిద్ధాంతం అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావశత్. అగ్ని వాక్ రూపం దాల్చి ముఖంలో ప్రవేశించును. భాగాది ఇంద్రియములు అగ్ని మొదలుగా దేవతల సహాయములు ప్రవర్తించును. శృతిలో చెప్పడం వలన దేవతల సహాయంతో ఇంద్రియులు ప్రవృత్తం అవుతున్నాయి. దేవతల్లో భోక్తృత్వం వచ్చును కదా అన్నట్లు సరికాదు. ఈ ఇంద్రియాలు చేసిన పాపకర్మలు పుణ్యకర్మలు దేవతలకు పోతాయంటాం సరికాదు. పూర్తి పుణ్యం వల్ల దేవత్వం పొందిన వారికి అధోభోగంతో నీచమ భోగంతో ప్రవృత్తి కలగచాలదు. పూర్తిగా పుణ్యం ఉంటేనే దేవత అవుతాడు. ఆ దేవతకి ఈ మనుష్యులు చేసిన చిన్న చిన్న పాపాల భోగం ఉండదు. నీచమగు భోగంతో ప్రవృత్తిగా ఎందుకనగా దైవ శరీరంలో దివ్య భోగం సిద్ధించు. మనుష్యాది జీవులు దేవతల ద్వారా ప్రేరితమైన జీవుల ద్వారా తాము సంపాదించిన కర్మఫలమును అనుభవించరు. ఇంద్రియములు దేవ ప్రేరితమైన సిద్ధమైనది. ఇంద్రియాలు
దేవ ప్రేరితం. అది ఇప్పుడు సూత్రం జ్యోతిరాదధిష్టానంతో తదా మననా. జ్యోతి అంటే ఆ సూర్యుడు జ్యోతి స్వరూపమై కళ్ళల్లో ఉండి చూడ్డానికి మనకి అనుకూలం అవుతాడు. అలాగే శృతిలో చెప్పారు. చక్షురాది ఇంద్రియములు ఆదిత్య దేవత అధీనమై చేతులు గావించున్నవి. ఆదిత్య చక్షువును శృతిలో ఈ విషయమని చెప్పింది. వాచా శబ్దాన్ని వదతి. వాగింద్రియం ద్వారా శబ్దం పలుకుతున్నాడు. కొన్ని శృతులు ఇంద్రియం స్వతంత్రంగానే తమ తమ వ్యాపారంలో సామర్థ్యం కలవని చెప్పుచున్నవి. పూర్వపక్షి చెప్తున్నాడు, అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. అగ్నిదేవుడు వాగింద్రియ రూపమే ముఖంలో ప్రవేశించును. ఈ శృతుల ద్వారా ఇంద్రియములకు దేవతా సహాయం లేకున్నా ప్రవృత్తి సంభవం కాదు. ఇంద్రియములు దేవాధీనం చెప్పు శృతులకు, దైవ నిర్వేక్ష స్వతంత్రములు ఇంద్రియములు అని చెప్పు శృతులకు విరోధం ఉంది. సమన్వయం అసిద్ధము అని పూర్వపక్షి. ఇంద్రియములు దైవాధీనము. అగ్నిర్వాగ్భూత ముఖం ప్రావిశత్. తర్వాత వాచా శబ్దాన్ని వదతి. వాణి ద్వారా శబ్దాలని. ఇవి ఈ రెండు శృతులకి విరోధం ఉంది అంటాడు పూర్వవాది. విరోధం లేదని సమన్వయం సిద్ధము. విరోధ సంశయమునకు పూర్వవాది చెప్తున్నది, బాగా ఇంద్రియ ప్రవృత్తి దైవాధీనమైన దేవతలకు ఆ ఇంద్రియుల కర్మల భోక్తృత్వం ప్రసంగం వచ్చును. అంతేగాక జీవుని భోక్తృత్వమే నష్టమవును. అందువల్ల బాగా నిందిన ప్రవృత్తి తమ తమ సామర్థ్యం వల్లనే జరుగును అని సిద్ధాంతం వాక్యం సమాధానం చెప్తారు. లేదు, బాగా ఇంద్రియంలో ప్రవృత్తి తమ తమ సామర్థ్యం వల్లనే జరుగును అని పూర్వపక్షి చెప్పాడు. ఎందుకని వాడి తర్కం ఏమిటి? దైవాధీనం. ఇంద్రియాల ప్రవృత్తి దైవాధీనం. అందుకని ఇంద్రియా స్వతంత్రము ఉంటాడు. అవి సిద్ధాంతం. తూ శబ్దం జ్యోతిరాదధిష్టానం తూ. ఈ తూ వాడు చెప్పిన విషయం సరికాదు అని చెప్పడానికి తూ పూర్వాదిని ఖండించడు. జ్యోతిరాది పనులకు అర్థమైన అజ్ఞాన దేవతల ద్వారా ప్రేరేపడిన భాగాది కరణ సమూహము తమ తమ వ్యాపారంలో ప్రభుత్వం వచ్చు. శృతిలో ఆ విధంగానే చెప్పింది. అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. అగ్నిదేవత వాగింద్రియమై ముఖములో అంటే నోట్లో ప్రవేశించింది. దేవత ద్వారా ప్రేరితులను చెప్పబడింది. స్మృతిలో మాగధ్యాత్మమితి ప్రాహుర్ బ్రహ్మణాస్తత్వదర్శిన వక్తవ్యం అధిభూతంతో వహ్నిస్తత్రాది దైవతం. తత్వదర్శిన అంటే ఈ తత్ అంటే బ్రహ్మ, తస్య భావ తత్వం. ఆ బ్రహ్మభావాన్ని పొందినటువంటి జ్ఞానులు. బ్రాహ్మణుడు అన్నాడు, బ్రహ్మ పేరైతే బ్రాహ్మణ. వాగింద్రియము అధ్యాత్మము. బాగా అధ్యాత్మం అని ఆ తత్వేంద్ర చెప్తున్నారు. మాట అధిభూతం. వక్తవ్యం అంటే మనం చెప్పే మాటలు అది అధిభూతం. మాట శబ్దము వచ్చే ఆకాశ శబ్దము సంబంధించినది, అది అధిభూతం. వహనిస్తత్రాది దైవత్వం. శబ్ద గుణకం ఆకాశం అని చెప్పాం. అంటే మనం పలికే పలుకులో శబ్దం ద్వారా పలుకుతున్నాం. అది ఎలాగా అంటే నాభిలో ఉత్పన్నమైనటువంటి వాయువు కంఠం ద్వారా బయటకు వచ్చి
నోట్లో ఉన్నటువంటి విభిన్న స్థానాలకి తగులుతుంది. ఈచు యశానాం కంఠ, ఈకారము, చకారం, తాల్వ చకారం ఇవన్నీ కంఠంతో చెప్తాం. లిచులసనాం దంత, రీ అంటే రీ రీ, ఇవి దంత సకారము, దంతాలతో చెప్తాం. కొన్ని పెదివలతో చెప్తాం, కొన్ని మూర్ధంతో చెప్తాం. సా 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 అంటే ఏమిటైంది? నాభిలో ఉత్పన్నమైనటువంటి వాయువు ముఖంలో ఆయా స్థానాలకి తగిలినప్పుడు ఆయా శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి. అంటే ఏమిటి? ఈ శబ్ద గుణము ఆకాశాన్ని కనుక అది అధిభూతం, వహినిస్తత్ర అధిదేవతము. మరి ఈ వాణి మనం చెప్పే శబ్దానికి శక్తి ఇచ్చేది అగ్నిదేవత. అదెలాగా అంటే, ఎవడైతే ఎక్కువగా మిరియాలు నెయ్యి తాగుతాడో వాడి కంఠం బాగుంటుంది, చాలా ఎక్కువ శబ్దం చేస్తాడు. అంటే ఏమిటి? అవి అగ్ని స్వరూపాలు. నూనె పదార్థాలు, మిరియాలు ఇలాంటివి అగ్ని. అందుకని అవి తింటే, అందుకని ఏం చెప్తారు వేదం చదివే పండితులకి, మిరియాలు నూరి నెయ్యిలో వేసి బాగా పట్టిస్తారు. ఎందుకని? గట్టిగా చెప్పడానికి. అందుకని వహనిస్తత్రాది దైవత్వం అని చెప్తారు. అగ్ని దైవత్వము అని స్మృతిలో కూడా వాగాది ఇంద్రియములు అజ్ఞాన దేవతల ద్వారా ప్రేరితులను చెప్పబడింది. భారం వహించడం రథాదుల సామర్థ్యములను గుర్రముల సహాయం కావలసినదే. చక్షుషాహి పశ్యతి, కన్నులతోనే చూచును, దేవతల ప్రేరణ నిషేధించలేదు. ప్రామాణికం. వేదానుసారము ఇంద్రియములకు అభిమాన దేవతలు కలరు నచ్చు. ఇంద్రియములకు అధిష్టాన దేవతలను స్వీకరించిన భోక్తృత్వము దేవతలకు చెందును అనే ప్రశ్నకు సమాధానము తర్వాత సూత్రంలో చెప్తారు. అది రేపు చెప్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం